వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జీ న్యూస్ ఒక స్టేట్ వైజ్ దేశంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో ఒక ఒపీనియన్ పోల్ సేకరించడం జరిగింది. ఈ ఒపీనియన్ పోల్లో మోదీ చరిష్మాకు బీజేపీకి దేశవ్యాప్తంగా కూడా బ్రహ్మరథం పడుతున్నారు అని, ఈసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా కూడా స్టేట్ వైజ్కి సంబంధించి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. కొన్ని స్టేట్స్లో కాంగ్రెస్ అసలు లేకుండా పోయింది అని, కాంగ్రెస్ ఇండివిజువల్ సీట్లు చూస్తే 30 కూడా దాటట్లేదు అని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒకసారి సర్వే రిపోర్ట్ ఎలా ఉంది అనేది మనం చూస్తే జీ న్యూస్ మ్యాట్రైజ్ స్టేట్ వైజ్ సర్వే రిపోర్ట్ మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్కి సంబంధించి మొత్తం 80 సీట్లకు గాను బీజేపీ 78 సీట్లు సాధిస్తే ఎస్పీ రెండు సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. సమాజ్వాద్ పార్టీ ఇక్కడ 2 సీట్లకే పరిమితం కాబోతోంది. 78 సీట్లలో కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీ జెండా పాతనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అవుట్ అవ్వబోతోంది. కాంగ్రెస్ చరిష్మా ఉత్తరప్రదేశ్లో లేకుండా పోతోందని ఈ సర్వే రిపోర్ట్స్లో చెప్తున్నాయి. ఇక బీహార్ విషయానికి వస్తే బీహార్లో మొత్తం 40 సీట్లకు గాను 37 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతే ఇండీ కూటమి ఏదైతే కాంగ్రెస్ మిగిలిన పొత్తు పార్టీలు అన్నీ కలిసి ఉన్నాయో అన్నీ కలిపినా కూడా ఇండీ కూటమికి 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ 45 స్థానాలను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక బీజేపీ 23 స్థానాల్లో అయితే కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితం కానుంది. ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము. పెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అంటే 40కి పైగా లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాలలో ఒక్కొక్క చోట కాంగ్రెస్ 0 అయితే మరికొన్ని చోట్ల సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది. బీజేపీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా కూడా సర్వే రిపోర్ట్స్ లో క్లియర్ గా తెలుస్తోంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత అక్కడ ప్రభావం అధికార పార్టీది ఉంటుంది అనే అంచనాతో వైఎస్ఆర్సీపీకి 19 వస్తే టీడీపీ ప్లస్ అలియన్స్ కలిపి 6 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఒడిస్సా విషయానికి వస్తే ఒడిస్సాలో కూడా కాంగ్రెస్ లేదు. బీజు జనతాదళ్ ఉంది అక్కడ. బీజు జనతాదళ్కి సంబంధించి 9 సీట్లు వస్తే బీజేపీకి 11 సీట్లు వస్తున్నట్టుగా కూడా సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 24 సీట్లు టీఎంసీ సంపాదిస్తే ఈసారి బీజేపీ 17 సీట్లు సాధించే అవకాశం ఉందని, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ 1కి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ కి సంబంధించి సర్వే రిపోర్ట్స్ తో పాటు జరుగుతున్న ఇంకొంత ఏంటి అంటే అక్కడ కనుక ఏవైతే ఓట్లు కొన్ని దొంగ ఓట్లు అనే ఉన్నాయో, అంటే అక్రమంగా భారత్లోకి వలస వచ్చి పశ్చిమ బెంగాల్లో ఉన్న బంగ్లాదేశీయులకు కట్టడి చేయగలిగితే టీఎంసీ ఘోర స్థాయికి పడిపోయే అవకాశం ఉందని, అక్కడ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సందేశ్కలితో పాటు మిగిలిన చోట్ల చాలా చూస్తున్నాం. టీఎంసీ నాయకులు బెదిరిస్తున్న వైనాలను కూడా అలాంటివన్నీ కూడా కట్టడి చేయగలిగితే ఎలక్షన్ కమిటీ అక్కడ ఏదైతే ఎలక్షన్ ఫోర్స్ ఉంటుందో వీటిని కట్టడి చేయగలిగితే మాత్రం ఇంకా కూడా బెంగాల్లో టీఎంసీ స్థానాలు తగ్గి బీజేపీ స్థానాలు పెరగడానికి అవకాశం ఉందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ మీద ఈసారి బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సంఖ్య ఇంకా తారుమారయ్యే అవకాశం ఉంది. టీఎంసీ స్థానాలు తగ్గి బీజేపీ స్థానాలు పెరగడానికి కూడా అక్కడ ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో మొత్తం 12 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీ 11 సీట్లను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ మళ్ళీ సింగిల్ డిజిట్ 1 స్థానానికి పరిమితం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నార్థన్ ఈస్ట్ స్టేట్స్ కి సంబంధించి బీజేపీ 10 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ కి 1కే పరిమితం అవుతూ వస్తుంది. ఢిల్లీకి సంబంధించి మనం చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఇండీ కూటమితో కలిసి వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ 2 కూడా అక్కడ శూన్యం కాబోతున్నాయి, 0 డిజిట్లోకి వెళ్ళబోతున్నాయి. ఢిల్లీకి సంబంధించిన 7 లోక్సభ సీట్లను కూడా బీజేపీ కైవసం చేసుకోబోతున్నట్టుగా కూడా జీ సర్వేలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా మంది మంత్రులు కటకటాల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ అవినీతిని నిర్మూలించడానికి ఏర్పడ్డ పార్టీ అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పినప్పటికీ పార్టీ మొత్తం కూడా అవినీతిమయమైందని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా 7 సార్లు సమాన్లు జారీ చేసినా కూడా ఎంక్వైరీకి వెళ్ళకపోవడంతో ప్రజలలో అపనమ్మకం వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ మీద. ఇక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో ఆ అపనమ్మకానికి ఆద్యం పోసినట్టు అయింది. అదే బీజేపీకి ప్లస్ గా మారింది. ఢిల్లీలో బీజేపీ 7 సీట్లను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ లో మొత్తం 14 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి.
14 లోక్సభ సెగ్మెంట్లలో ఒక్క స్థానానికే కాంగ్రెస్ పరిమితం కానుంది. 13 స్థానాలను కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో ఒకటే ఒక సీట్ ఉంటుంది. ఆ ఒక్క సీట్ ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో చాలా కాన్సన్ట్రేట్ గా చూస్తారు. ఇక్కడ హోరాహోరీ పోరు జరగబోతోంది బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య అని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ఇక్కడ ఒక్క సీట్ ని కూడా సాధించలేదు అని చెప్తున్నప్పటికీ జీ సర్వేలో మాత్రం బీఆర్ఎస్ కి 2 సీట్లు, ఎంఐఎం కంచుకోటను ఎవరు బద్దగలు కొట్టలేరు, హైదరాబాద్ స్థానాన్ని మళ్ళీ ఎంఐఎంఏ గెలుచుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ కి 9 స్థానాలు అయితే బీజేపీకి 5 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. ఈ తెలంగాణ విషయంలో కూడా స్టాటిస్టిక్స్ మారే అవకాశం ఉంది. ఎందుకు అనంటే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. అమిత్ షా, మోదీ సభలు వరుసగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా డిజిట్స్ మారే అవకాశం ఉంది. కొంత కాంగ్రెస్ స్థానాలు తగ్గి బీజేపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూడాలి ఇక్కడ బీఆర్ఎస్ 2 స్థానాలను ఏది గెలుచుకుంటుంది అనేది కొంత ఆసక్తిని రేకెత్తిస్తుందనే చెప్పొచ్చు. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 39 స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతోంది కాంగ్రెస్. అలాగే 39 సీట్లను క్లీన్ స్వీప్ చేయబోతోంది బీజేపీ. ఒకే ఒక్క సీట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్ లో ఉన్న 25 స్థానాలను కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోబోతోంది. కాంగ్రెస్ 0 స్థానాలకు పరిమితం కాబోతోంది. ఇక గుజరాత్ విషయానికి వస్తే బీజేపీ 26 స్థానాలు ఉన్నాయి. 26 స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకొని కాంగ్రెస్ కి ఇక్కడ కూడా 0, అంటే ఒక్క టికెట్, ఒక్క లోక్సభ సెగ్మెంట్ కూడా గెలవలేదు అనే విషయాన్ని జీ చెప్తోంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ లో బీజేపీ ఈసారి 3 స్థానాలను గెలుచుకోబోతే కాంగ్రెస్ 3 స్థానాలను, ఆప్ 5 స్థానాలను, ఎస్జేడి అక్కడ లోకల్ ఒక పార్టీకి సంబంధించి ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, ఢిల్లీలో పొత్తుతో వెళ్తూ ఇక్కడ మాత్రం ఆప్కి 5 స్థానాలు, కాంగ్రెస్ కి 3 స్థానాలు ఎలా చెప్తారు అంటే, ఆప్ పంజాబ్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోబోము అని చాలా క్లియర్ గా చెప్పింది. మొత్తం స్థానాల్లో ఆప్ పోటీ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అక్కడ విడిగానే బరిలోకి దిగుతోంది. కాబట్టి కాంగ్రెస్ 3 స్థానాల్ని, ఆప్ 5 స్థానాల్ని గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ బీజేపీకి 3 స్థానాలు. ఒక పక్క నుంచి రైతు ఉద్యమం జరుగుతున్నా కూడా పంజాబ్ లో 3 లోక్సభ స్థానాలు గెలవడానికి కూడా బీజేపీకి అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్స్ లో చెప్తున్నారు. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే ఉత్తరాఖండ్ లో కూడా కాంగ్రెస్ 0, ఉన్న 5 స్థానాలను కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక హిమాచల్ విషయానికి వస్తే హిమాచల్లో మొత్తం 4 ఉన్నాయి లోక్సభ స్థానాలు. 4 లోక్సభ స్థానాలకు సంబంధించి 3 బీజేపీ కైవసం చేసుకుంటే 1 కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఒక లోక్సభ స్థానంలో బీజేపీ, అన్నా డిఎంకే 2, డిఎంకే 36 స్థానాల్లో గెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ జీ సర్వే ప్రకారం ఇలా ఉన్నప్పటికీ అన్నమలై మోదీ సభ తర్వాత ద్రవిడవాదం వేరు, తమిళ సంస్కృతి వేరు అనే ఒక నినాదంతో పాటు అక్కడ ఉన్న హిందుత్వం మొత్తం ఒక ఎజెండా మీదకి రాబోతున్న ఓటు షేరింగ్ పెరుగుతుంది. కానీ సీట్ల పరంగా వచ్చేసరికి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపదు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మాత్రం ప్రభావం చూపించే అవకాశం ఉందని జీ పోల్ సర్వేలో చెప్తున్నారు. చూడాలి ఇది ఇక్కడ ఏమవుతుంది అనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇక హర్యానా విషయానికి వస్తే హర్యానాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలకు సంబంధించి బీజేపీ 9 సీట్లను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ 1 చేసుకునే అవకాశం ఉందంటూ సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండమాన్ లో ఉన్న 1 సీటు బీజేపీ ఖాతాలో పడబోతోంది. ఛత్తీస్గఢ్ లో సీటు కూడా బీజేపీ ఖాతాలోనే, లదాఖ్ సీటు కూడా బీజేపీ ఖాతాలోనే, గోవా సీటు కూడా బీజేపీ ఖాతాలోనే పడుతుంది. ఒకసారి మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్, లదాఖ్, గోవా, అండమాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 దాదాపు 9 నుంచి 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిని కోల్పోబోతోంది. అక్కడ 1 సీటు కూడా గెలవడానికి అవకాశం లేకుండా పోతుంది అనే విషయం కూడా ఈ సర్వే రిపోర్ట్స్ చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఈ సర్వే రిపోర్ట్స్ కి మెయిన్ కారణాలుగా చూసుకుంటే మోదీ చరిష్మా అనేది బీజేపీని ఎవరెస్ట్ అంత శిఖరాల ఎత్తులో నిలిపింది. దాంతో పాటు అయోధ్య రామలల్లా విగ్రహ ప్రతిష్టతో పాటు ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్ ఇలాంటి ప్రతి విషయంలో కూడా కొంత కాంట్రవర్సీతో ఆ విషయాలు జనాల్లోకి వెళ్ళినా ఆ జనాలు దాన్ని అర్థం చేసుకొని ఓన్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈవెన్ మైనారిటీలు కూడా తీసుకొచ్చే పథకాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ
ఇవ్వడంలో మోదీ చాలా సక్సెస్ అయ్యారు. రాష్ట్రాల వారీగా తీసుకున్న నిర్ణయాలు, అక్కడ మారుస్తున్న విధి విధానాలు అనేది బీజేపీ ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమైంది అని కూడా చెప్తున్నారు. మొత్తంగా 543 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి చూస్తే బీజేపీ గతం కంటే భారీ మెజారిటీతో లోక్సభలో అడుగు పెట్టబోతోంది. 377 సీట్లని ఈవెన్ ఒక్క బీజేపీయే కైవసం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అంటే ఎన్డీఏ కూటమితో పొత్తు లేకుండా ఓన్లీ బీజేపీయే 377 సీట్లను కైవసం చేసుకుంటే, ఇండి కూటమితో పొత్తు ద్వారా కాంగ్రెస్ సాధించబోయే స్థానాలు డబుల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. 94 స్థానాలకే పరిమితమైంది. ఇందులో గనక మనము ఇండి కూటమి పార్టీలను తీసేస్తే 30 స్థానాల లోపే 30 స్థానాల వరకే కాంగ్రెస్ కి సీట్లు వచ్చే అవకాశంగా తెలుస్తోంది. 60 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ చరిష్మా పూర్తిగా భారతదేశంలో తొలగిపోతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 30 స్థానాలకే కాంగ్రెస్ పరిమితం అవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇండి కూటమి 94 స్థానాలు సాధించబోతుంటే మిగిలిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, మిగిలిన పార్టీలు ఇండి కూటమితో ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్న పార్టీలు, మనం ఇక్కడ ఓన్లీ బీజేపీ తీసుకున్నాం, కానీ ఈ అదర్ పార్టీల్లో ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. అవి 72 స్థానాలను సాధించబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏదైతే మోదీ చెప్పాడో 400 సీట్లతోటి లోక్సభలో అడుగు పెట్టబోతున్నామని, బీజేపీ 377 సీట్లను సాధిస్తే 400 సీట్లకి 23 స్థానాలు మాత్రమే కావాలి. అదర్ అంటే ఎన్డీఏ కూటమి మీద బీజేపీ ఆధారపడ్డది 23 సీట్లకు మాత్రమే. అంతకంటే ఎక్కువ ఇక్కడ 72 సీట్లు కనిపిస్తున్నాయి. అందులో ఎన్డీఏ కూటమిలోకి కనీసం 50% వచ్చిన 410కి పైచిలుకు స్థానాలతో లోక్సభలో ఒక భారీ మెజారిటీతో మళ్ళీ మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సర్వే రిపోర్ట్స్ బయటికి రావడంతో స్టేట్ వైజ్ గా దీని గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఇదే కనుక నిజం అయితే ఖచ్చితంగా కూడా బీజేపీ భారతదేశ చరిత్రను తిప్పిరాసినట్టే. ఎందుకు అనంటే గాంధీ కుటుంబాన్ని ఇంటి పేరును మార్చుకొని మరి, నెహ్రూ కుటుంబం ఇంటి పేరును మార్చుకొని మరి గాంధీ కుటుంబాన్ని పెట్టుకొని స్వతంత్రం తేవడానికి తామే కారణం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇదే దేశంలో ఉనికిని కోల్పోవడం. అండ్ ఇక్కడ కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు, ఇప్పటికే సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్లి తన ఓటమిని తానే ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు. ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే మేమే మా పార్టీకి నష్టం చేసుకున్నట్టుగా 400 పైచిలుకు స్థానాలతో లోక్సభలో మోదీ అదుగు పెడతాడు అనే విషయాన్ని క్లియర్ గా ఒప్పుకున్నారు. ఇక రాహుల్ గాంధీకి అమేఠీ, వైనాడ్ రెండు కూడా ఇప్పుడు పోటీకి సరైన స్థానాలుగా అనిపించట్లేదు. ఎందుకంటే 2 చోట్ల కూడా ఓటమి పాలయ్యే అవకాశం ఉంది అని కనిపిస్తోంది. ఎలాంటి రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే నేపథ్యంలో సీటు వెతికే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీని భారీ మెజారిటీతో లోక్సభకు పంపిస్తే తప్ప రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ చరిష్మా కానీ మిగలదు. లేకపోతే అవి రెండు కూడా తుడుచుకట్టుకుపోతాయి. కాబట్టి ఆ లెవెల్లో మెజారిటీ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి పోటీలోకి దింపాలి, అసలు గెలుస్తాడా లేదా అనే సందిగ్ధంలో ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రియాంక గాంధీకి సంబంధించి, ప్రియాంక వాద్రే ప్రియాంక గాంధీకి సంబంధించి వారణాసి నుంచి బరిలో దిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారణాసి నుంచి ప్రియాంక గాంధీ ఓటమి కూడా తథ్యమని తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ గాంధీ కనుక ఈ ప్రత్యక్ష ఎన్నికలలో ఓటమి పాలైతే గాంధీ కుటుంబం మొత్తానికి భారతదేశ రాజకీయాలలో నుంచి 2024 ఎన్నికలతో బయటికి వెళ్ళిపోయినట్టే అయిపోతుంది. రాజ్యసభలో సోనియా గాంధీ ఉన్నా కూడా ప్రజల మద్దతుతో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి అది కూడా ఒక సీటు కింద గాంధీ కుటుంబం రాజకీయాల్లో ఉన్న దాని కింద లెక్క రాదు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి గాంధీ కుటుంబం 2024 ఎన్నికలతో అవుట్ కానుందా? ఏదైతే స్టేట్ వైజ్ సర్వే రిపోర్ట్స్ బయటకి ఇచ్చిందో అవే వాస్తవం కానున్నాయా? అవే కనుక వాస్తవం అయితే అసలు ఈసారి ఇంత పరాభవానికి కాంగ్రెస్ గురవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కూడా రాజ్యసభకే వెళ్తాడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో, లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఉంటుందా? ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగితే రాహుల్ గాంధీ గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఇక ప్రియాంక గాంధీ వారణాసిలో మోదీతో తలబడ్డానికి సిద్ధంగా ఉందా? అసలు ప్రియాంక గాంధీ మోదీతో తలబడి నిలబడగలుగుతుందా? డిపాజిట్ అయినా రాబట్టుకోగలుగుతుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది చెప్తున్నారు, అక్క ఇలా బోర్డు మీద రాస్తే చిన్న చిన్న అక్షరాలు మాకు కనిపించట్లేదని. నేను ఒక డిజిటల్ స్క్రీన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇది మన ఛానల్,
డిజిటల్ స్క్రీన్ కోసం అంటే నా ఒక్కదాని ఎఫర్ట్ ఆర్థికంగా సరిపోవట్లేదు. మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం. మీ అందరి సహకారం అందిస్తే ఒక డిజిటల్ స్క్రీన్ తీసుకోవాలి అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరూ అభిమానించబట్టే ఈరోజు మన ఛానల్ ఈ లెవెల్లో ముందుకెళ్తుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోకండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోకండి. దాంతోపాటు జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే అండ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం ఏదైనా సరే మనం త్వరలో ఇక్కడే ఇదే ప్లేస్లో డిజిటల్ స్క్రీన్ పెట్టుకొని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు అర్థమయ్యే విధంగా త్వరితగతిన అందించడానికి నేను చేసే ప్రయత్నానికి మీ చిన్న సహకారం కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. స్టే విత్ us.